ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి కాలమంతా కూడా మీరు మాకు తోడై ఉండిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరెక్కల చాటున మమ్మల్ని, మాకు కావలసిన వాటిని, మా కుటుంబ సభ్యులను, మా ప్రియులందరినీ కూడా భద్రపరిచారు నాయన. అవును తండ్రి, ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీ కృప చూపి మమ్మల్ని ఇంకా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, అయా ఈ విధంగా ఈ లోకాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అనే వాక్యం ద్వారా భక్తుడు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు. ఈ ఉదయాన్ని మేము ప్రారంభిస్తుండగా నాయన, గర్వపు హృదయాన్ని మేము కలిగి లేకుండా మాకు సహాయము దయచేయండి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎందరో ప్రభువా వారి కులాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి డబ్బును బట్టి, వారి అధికారమును బట్టి, వారున్న స్థితిగతులను బట్టి గర్వపడుతూ ఉంటారు నాయన. అటువంటి గర్వము మీ బిడ్డలమైన మాలో ఎవ్వరిలో లేకుండా తగ్గింపు కలిగిన మనస్సుతో జీవించుటకు సహాయం దయచేయండి. మీకు హేయులుగా ఈ రోజున మేము ఉండకూడదు ప్రభువా, మీకు అసహ్యకరంగా ఈరోజు మేము ఉండకూడదు నాయన. అయా మా యొక్క ప్రవర్తన, మా మాటలు, మా క్రియలన్నీ కూడా తండ్రి మీకు అంగీకారముగా ఉండడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీకు ఇష్టకరంగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని, తగ్గింపు మనస్సును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఆలోచనలు, ప్రతి బిడ్డ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున ప్రభువ పనులు చేసుకుంటుండగా, పనుల్లో ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాము. యథార్థంగా పనులు చేసుకుంటూ ఉండగా నూరింతలుగా ఫలము చూడడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. అయా మాకు కావలసిన ప్రతి వాటిని దయచేయండి. ఏ విషయంలో లోటుతో, లేమితో ఈరోజు మేము ఉండకుండా సమృద్ధి, సంతృప్తి కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి నాయన. ఆత్మీయతలో ఇంకా వృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మేము వెళ్తున్న వాహనాలను, వస్తున్న వాహనాలను మీ పాద సన్నిధిన పెడుతున్నాం. ఆ క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయమని, ఏ అపాయము, ఆటంకము మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడి భద్రపరచుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలుగుతున్న వారు, వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేసి, అయా ముఖ్యంగా జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, ఏ భయము వారిలో లేకుండా అయా వెళ్ళిన పని తండ్రి వారికి అనుకూలంగా మార్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా వ్యాపారాలు, ఉద్యోగాలు మరియు శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ మీరు దీవెనలను కుమ్మరించండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు కూడా తండ్రి ఉన్నారు. వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. అయా ఈ రోజున మా సమయాన్ని దుర్వినియోగం చేసుకొనకుండా తోటి వారితో సమాధానము, శాంతి కలిగి జీవించుటకు కృప చూపించండి. అయా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం మాకు అనుగ్రహించండి. అనవసరమైన, వ్యర్థమైన వాదములయందు, తర్కములయందు మేము మా సమయాన్ని అయా వృధా చేసుకోనకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకము అనే మాయలో, అపవాది ఉచ్చుల్లో ఈ రోజున మేము పడిపోకుండా పైనుంచి వచ్చు జ్ఞానము మాకు అనుగ్రహించి ఈ రోజున నడిపించమని తండ్రి. ఈ రోజున మేము ఏ విషయాల్లో సరిచేయబడాలో, ఏ విషయాల్లో ఇంకా జ్ఞానం కలిగి ఉండాలో మీరే మాకు బోధించి నేర్పమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేము మీ మాటలను, విలువైన మాటలను కొందరికైనా ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలు పాలిభాగస్తులు ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.